ఇంకొకటి నేను ఇక్కడ చెప్పుకోవాలి, నేను ఏంటిది లక్షలంతా సంపాదించలేదు. పాటకి 1,00,000 నో. నా హిట్ సినిమాలకంతా ఒక్క సాంగ్కి 2,500 పైన నేను తీసుకోలేదు. ఏంటి సూపర్ డూపర్ హిట్ సినిమా అన్నిటికీ మీరు నన్ను కోట్లు 70s 80s లో నేను వేలల్లో సంపాదించిందే నేను కొన్న ప్రాపర్టీలు. అప్పుడు వేలే కదా, అప్పులు చేసుకుని కొంచెం అలా తీసాను. వేలే కదా, అక్కడ కాస్ట్ కూడా వేలే కదా. బట్ నాకు పేమెంట్ అంత లేదు. రాను తర్వాత 10-15 నాకు వేరే మాస్టర్స్లో చెప్పారు, నేను అప్పుడు వాంగరింగ ఎందుకు మీరు అలా తీసుకుంటారు, మీ పేరు చెప్తున్నారు మా దగ్గరికి వచ్చినప్పుడు, ఆవిడ అంత పని చేస్తుంది ఇంతే తీసుకోండి ఇస్తున్నాం మేము అని అలా చెప్పేవాళ్ళు. అప్పుడు ఏంట్రా అందరూ నాకెవరు బయట విషయాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు నాకు. కానీ చెన్నైలో సపోర్ట్ లేదు. టీ నగర్ లో 6-7 గ్రౌండ్లలో మీ ఇల్లు ఉండేదంట, నిజం అది? 6-7 గ్రౌండ్ కదా, ఒక గ్రౌండ్ అలాగుంటుంది. 6-7 ఇళ్ళు కట్టాను, అమ్మాను. 6-7 ఇల్లు అదే ఏరియాలో? అదే ఏరియా కాదు, వలసరవాకం, ఇంకా నెల్లూరులో కూడా ఒక ఇల్లు. నెల్లూరు 7 ఇల్లు అమ్ముకున్నారు. 7 ఇళ్ళు స్థలం, 1-2 స్థలాలు. అవన్నీ అప్పట్లో 10,000, 15,000, 20,000 అలాగొచ్చినవి. అవి కూడా నేను ఇన్స్టాల్మెంట్లో అలా కట్టి, నాకు నా పేమెంటే చాలా తక్కువ అండి. నేను అప్పుడు యూనియన్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఒక టైమింగ్ అంటూ వచ్చింది, ఇంత టైంకి ఇంత, ఈ సాంగ్కి ఇంతే, మినిమం 25,000 30,000 ఒక పాటకి ఏదో ఒకటి వచ్చింది యూనియన్స్లో అంతాను. అన్ని యూనియన్స్లో వచ్చాయి కదా. ఇప్పుడు జస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి అది స్టార్ట్ అయింది అనుకుంటాను. మీ సైడ్ అంతా అప్పుడు టీ నగర్లో ఉన్నప్పుడు గ్రౌండ్ అంతా 1,000-2,000 కదా, 10,000 టాప్. అంటే టీ నగర్ టాప్. అది వలసరవాకం, వడపళని ఈ సైడే తక్కువ, టీ నగర్ లేదు. టీ నగర్ ఇలాగా మనకి. కానీ ఓకే, ఉన్న దాంట్లోనే ది బెస్ట్ సంపాదించుకున్నాను, మంచి లైఫ్, చాలా అంటే ఆస్తులు, మంచి ఆస్తులు ఉన్నాయి. కానీ ట్రై చేశాను, ఫినిష్ చేయలేక. కానీ తెలియక మోసపోయి వేరే వాళ్ళకి తీసుకొని మార్చి సంతకాలు పెట్టించుకొని మొత్తం ప్రాపర్టీస్ మార్చేసి రాపిచ్చేసుకున్నారా, లేకపోతే మీకు తెలిసే నా వాళ్ళే అయితే అయింది పోతే పోయింది ఇచ్చేద్దామని ఇచ్చేసారు? అసలు ఏం జరిగింది మీ జీవితంలో? ఇచ్చేద్దామని ఇచ్చేసాను. కొన్ని విషయాలు అలా జరిగాయి. అవునా? అవును. అయితే పోతే పోనీ పర్వాలేదు, సంపాదించుకోండి. నాకు ఇలాగ అవుతుందని తెలియదు కదా. సెకండ్ హాఫ్ పిక్చర్ ఇలాగుంటుందని తెలీదు. అందుకని మళ్ళా పని చేస్తాను. మళ్ళీ ఏదో పోయిందని ఇచ్చేసినప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చేసారు? అలాగంత లెక్కలేదండి, లెక్కలేదు. దానికని ఎక్కువగా కూడా నా దగ్గర లేదు కదండి, చాలా తక్కువ. అప్పుడు అమ్మింది కూడా నేను 1 or 2 ప్రాపర్టీస్ అమ్ముకున్నాను. అవి కూడా తక్కువలోనే. 7 ఇల్లు అమ్మేశారు కదా, 7 ఇల్లు పైన అమ్మేశారు కదా. పోతే పోయిందని ఇచ్చేసారా, దాంట్లో కొంత లాగేసుకున్నారు? అసలుకి పోతే పోయిందని వదిలేసాను, అలాగే అనుకోవాలి. డబ్బు కోసం ఎక్కువ గొడవ పడుతుంటే చికాకేసి సరే ఇచ్చేసాము, మర్చిపోదాం అంతే. ఏముంది మీ దగ్గర, మీ చేతులు అంతా ఇచ్చేసిన తర్వాత వీళ్ళతో గొడవ? చేతులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ఇంకేమున్నాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చారా? కానీ ఎప్పుడు వాళ్ళకి బాధ అనిపించలేదా, మా కోసం ఇంత చేసింది? తీసుకున్న వాళ్ళకా అనిపించదు, అలాంటి వాళ్ళకి అనిపించదు కదా.